హలో గైస్, హౌ ఆర్ యూ ఆల్? అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీతో నా హిమాలయన్లో ఇన్స్టాల్ చేసిన యాక్సెసరీస్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో వితౌట్ వెయిటింగ్ ఫర్దర్ అడ్యూ, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో మీరు మొదటిగా నోటీస్ చేయగలిగింది ఏంటంటే, నా హిమాలయన్లో ఈ మొబైల్ ఛార్జర్ అండ్ హోల్డర్ ఫ్రమ్ బోబో. ఇదైతే నాకు ఆన్లైన్లో తీసుకున్నాను. నాకు 1799 రూపీస్ పడింది. ఇది ఎందుకు ఆర్డర్ చేశానంటే, లాంగ్ టూర్ వెళ్ళేటప్పుడు కానీ, మన లాంగ్ ట్రిప్ వెళ్ళేటప్పుడు కానీ దీని గ్రిప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫోన్ కూడా బాగా స్టడీగా హోల్డ్ చేస్తుంది. అండ్ దీని కింద అయితే యూఎస్బి కేబుల్ కూడా మనం కనెక్ట్ చేసుకొని మన మొబైల్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో నా నెక్స్ట్ యాక్సెసరీ ఏదంటే ఈ హ్యాండ్ గార్డ్ ఆర్ నకిల్ గార్డ్ అని చెప్పొచ్చు. ఇది నేను రాయల్ ఎన్ఫీల్డ్లోనే ఇన్స్టాల్ చేయించుకున్నాను. ఇది నాకు ఆల్మోస్ట్ 2250 రూపీస్ పడింది, ఫ్రీ ఇన్స్టాలేషనే. సో తర్వాత ద మెయిన్ యాక్సెసరీ ఏంటంటే, మనకి లాంగ్ రైడ్ వెళ్ళేటప్పుడు ఈ జానా జీపీఎస్ మౌంట్ ఫ్రమ్ జానా. ఇది నాకు వచ్చేసి ఒక ఐ థింక్ 999 రూపీస్ పడింది. ఇది కూడా బాగా పనిచేస్తుంది, కాకపోతే కొంచెం మనకి వెయిట్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది, ఒక 2 kilograms. సో దట్ విల్ నాట్ బి ఏ ప్రాబ్లం. సో నెక్స్ట్ యాక్సెసరీ వచ్చేసరికి మనకి రోబో టచ్ మొబైల్ ఛార్జర్ అని చెప్పుకోవచ్చు. ఇది యాక్చువల్గా నా సెకండరీ ఛార్జరు. ఇది ఏంటంటే, సపోజ్ ఇది లాంగ్ రైడ్లో ఇది సపోజ్ ఫెయిల్ అయినా కూడా ఇది ఒక సెకండరీ ఛార్జర్ లాగా యూజ్ చేసుకుందామని దీన్ని ఆర్డర్ చేశాను. సో దీనికి కూడా మంచి రివ్యూస్ ఉన్నాయి ఆన్లైన్లో. సో అమెజాన్ నుండి ఆర్డర్ చేశాను. ఇది నాకు వచ్చేసి 549 రూపీస్ పడింది. అండ్ ద నెక్స్ట్ యాక్సెసరీ వచ్చేసి ఈ రేర్ మడ్ గార్డ్ అండి. ఇది కూడా అమెజాన్ నుండి ఆర్డర్ చేశాను. కంపెనీ పేరు ఏంటంటే గేర్ అప్ అనమాట. సో ఇట్ యాడ్స్ బిట్ ఆఫ్ ఏ ప్రొటెక్షన్ అండ్ ఇట్ బి వెరీ హెల్ప్ఫుల్ ఇన్ ఐ గెస్ ఇన్ రైనీ సీజన్ అండ్ ఆల్. సో ఇది మీరు ఇన్స్టాల్ చేసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది, ఎస్పెషల్లీ ఆఫ్ రోడింగ్ వెళ్ళే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. ఇంకా నెక్స్ట్ యాక్సెసరీ చూసుకుంటే మనం ఇది యూనివర్సల్ హ్యాండిల్ బార్ అంటారండి. దీన్ని నేను అమెజాన్ నుండి ఆర్డర్ చేశాను. సెగోలైక్ కంపెనీ ఇది నాకు వచ్చేసి ఒక 220 రూపీస్ ఎంతో పడుతుంది. ఇది ఏంటంటే, కొంచెం మన ప్రయాణం చేసేటప్పుడు కొంచెం వైబ్రేషన్స్ అనేది తగ్గిస్తుంది మన వెహికల్ నుండి. సో దాని గురించి ఇన్స్టాల్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు మనం మెయిన్ యాక్సెసరీస్ గురించి వెళ్దాము, అది మస్ట్ యాక్సెసరీస్ గురించి. సో ఇదైతే అండి, నేను నెక్సస్ గేర్ నుండి ఆర్డర్ చేశాను. ద రేడియేటర్ గార్డ్ అంటారు. ఇది కూడా మనం ఇట్ యాడ్స్ ఎ బిట్ ఆఫ్ లైక్ ఎక్స్ట్రా ప్రొటెక్షన్ టు ద రేడియేటర్. సో ఇది నాకు వచ్చేసి 1999 రూపీస్ పడిందండి. ఆల్సో ఇట్ కమ్స్ విత్ అల్యూమినియం. సో మీకు లాంగ్ రైడ్ వెళ్ళేటప్పుడు కానీ, కొంచెం రాక్స్ కానీ, తర్వాత చిన్న చిప్స్ కానీ, దాని నుండి కూడా కాపాడుతుంది. సో ఐ థింక్ ఇట్స్ ఎ మస్ట్ యాక్సెసరీ ఫర్ హిమాలయన్. సో ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎక్స్ట్రా హార్న్ యాడ్ చేశానండి. ఎందుకంటే నేను లాంగ్ రైడ్ వెళ్ళేటప్పుడు కొంచెం ఈ ట్రక్స్, బస్సెస్ తిరుగుతూ ఉంటాయి హైవే మీద. దాని గురించి కొంచెం సౌండ్ ఎక్కువ కావాలని ఎక్స్ట్రా హార్న్ యాడ్ చేశాను. మీరు చూడొచ్చు ఇక్కడ. అది నాకు వచ్చేసి ఒక 800 రూపీస్ పడింది. అది కూడా బాగా సౌండ్ వస్తుందండి. ఒకసారి మీకు వినిపించి చూపిస్తాను, ఒకసారి వినండి మీరు.
సో ఇలా వస్తుందండి సౌండ్ అయితే. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. హైవేలో ఎస్పెషల్గా మనకి బాగా ఉపయోగపడుతుందండి. ఇది ఇన్స్టాల్ చేసుకుంటే చాలా బాగా మంచి ఉపయోగం అని నేను అనుకుంటున్నాను. సో దాని తర్వాత వచ్చేసి ఈ సైడ్ స్టాండ్ ఎక్స్టెండర్ అంటారండి. ఇది కూడా నెక్సస్ గేర్ నుండి ఆర్డర్ చేశాను. ఇది నాకు వచ్చేసి ఒక 799 రూపీస్ పడిందండి. ఇది ఆఫ్ రోడింగ్ వెళ్ళేటప్పుడు కొంచెం మన బండి కింద పడకుండా కొంచెం గ్రిప్ అనేది వస్తుంది. ఆఫ్ రోడింగ్లో బండి కూడా కొంచెం స్టడీగా నుంచుంటుంది, కొంచెం లీన్ అవ్వకుండా. ఇది నాకు బాగా నచ్చింది, అందుకే ఇన్స్టాల్ చేసుకోవాలను. మీకు లాంగ్గా వెళ్ళే వాళ్ళకన్నా ఆఫ్ రోడింగ్ చేయాలనుకున్నా మీకు బాగా ఉపయోగపడుతుంది. సో ఐ థింక్ ఇట్స్ ఎ మస్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ రేర్ బ్రేక్ ఆయిల్ రిజర్వాయర్ గార్డ్ అంటారండి. ఇది కూడా నెక్సస్ గేర్ నుండి ఆర్డర్ చేశాను. ఇది కూడా 799 రూపీస్ పడింది. సో ఇట్ ఈస్ ఆల్సో మేడ్ ఆఫ్ అల్యూమినియం. సో ఇట్ ఆల్సో యాడ్స్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ టు ద బైక్. సో అందుకే నేను ఇన్స్టాల్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఇట్ విల్ బీ గుడ్ ఫర్ లాంగ్ రైడ్స్. దాని తర్వాత వచ్చేసి మీకు మాస్టర్ సిలిండర్ గార్డ్ అండి. మాస్టర్ సిలిండర్ గార్డ్ అనేది బైక్లో వెరీ ఇంపార్టెంట్. మీకు దానికి ఏమన్నా ముందు చెప్పినట్టు ఏమన్నా చిప్స్ కానీ తర్వాత రాక్స్ తగిలితే కానీ చాలా ఎక్స్పెన్సివ్ పార్ట్, కొంచెం జాగ్రత్తగా ఉంటుందని ఇది ఇప్పుడు ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ఇది ఇన్స్టాల్ చేసుకోండి ఎవరైనా సరే. ఇది కూడా నెక్సస్ గేర్ నుండి ఆర్డర్ చేశాను. నాకు 799 రూపీస్ పడిందండి. మీరు అమెజాన్ కానీ నెక్సస్ గేర్ వెబ్సైట్ నుండి ఆర్డర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు ఈ హెడ్లైట్ గ్రిల్ అండి. ఇది వచ్చేసి బ్యారెల్ ఎగ్జాస్ట్ నుండి ఆర్డర్ చేశాను. ఇది చాలా స్టడీగా ఉంటుంది. తర్వాత మనకి ఇన్సెక్ట్స్ కానీ తర్వాత రాక్స్ మెటల్ పార్ట్స్ కానీ తర్వాత చిప్స్ నుండి ప్రొటెక్షన్ వస్తుంది. సో అందుకే యాడ్ చేస్తూ ఉన్నాను. ఇది వచ్చేసి నాకు 1499 రూపీస్ పడిందండి. సో హైవేలో మీకు బాగా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ హీట్ షీల్డ్ అండి. ఇది సైలెన్సర్ హీట్ షీల్డ్. ఇది నేను సమ్ కంపెనీ నేమ్ ఆటోనిటీ బై జేబీ రేసింగ్ అంట, అది అమెజాన్ ఆర్డర్ చేశాను. ఇది కూడా నాకు వచ్చేసి సమ్ 1440 రూపీస్ పడిందండి. ఇట్ ఆల్సో మేడ్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్. సో దేర్ వోంట్ బీ మీ రస్టింగ్ అండ్ ఆల్. సో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇదైతే యాక్చువల్గా BS6కి కంపాటబుల్ కాదు, అయినా సరే నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. ఎలాగోలా మెకానిక్ ఏదో చేసి ఆల్టరేషన్ చేసి ఇన్స్టాల్ చేశాడు. ఇట్ లుక్స్ గుడ్ ఆన్ హిమాలయన్. సో BS6 కూడా త్వరలో రిలీజ్ అవుతుంది. సో వై ఇట్ ఈస్ నాట్ కంపాటబుల్ ఫర్ BS6 బికాజ్ ఇక్కడ మనకి ఒక ఆక్సిజన్ సెన్సర్ అని వస్తుంది. దానివల్ల మనకి BS6 కంపాటబుల్ కాదు. సో ఐ థింక్ ఇట్స్ ఎ మస్ట్ యాక్సరీ ఫర్ హిమాలయన్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఈ ట్యాంక్ కవర్ అండ్ సీట్ కవర్ ఆర్డర్ చేశానండి. ఇది సహారా సీట్స్ నుండి. ఇది వచ్చేసి మనకి 1650 పడింది ఆన్లైన్లో, అది అమెజాన్లో. ఇది మంచి లెదర్తో మేడ్ ఆఫ్ గుడ్ లెదర్ అండి. ఇది ఆల్సో ఇట్ ఈస్ వెరీ సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్ వైల్ గోయింగ్ ఆన్ లాంగ్ రైడ్స్ అండ్ ఆల్. సో I suggest you to use this. So it's a good accessory. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇది ఎక్స్ప్లోర్ అనే కంపెనీని ఆర్డర్ చేశాను. ఇది పిలియన్ ఫుట్ రెస్ట్ అండి. యాక్చువల్గా ఇది ఏంటంటే లేడీస్ కానీ తర్వాత కొంచెం ఓల్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఎక్కడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత అటు సైడ్ లెఫ్ట్ రైట్ రెండు సైడ్స్ ఇన్స్టాల్ చేశాను. ఇది వచ్చేసి నాకు
1599 రూపీస్ పడిందండి పేరు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ ప్యానియర్ మౌంటింగ్ కిట్ ఇన్స్టాల్ చేశానండి రాయల్ ఎన్ఫీల్డ్ నుండి. చూడొచ్చు, ఇది నాకు వచ్చేసి సమ్ 3500 పడిందండి. తర్వాత వచ్చేసి స్టడ్స్ టాప్ బాక్స్ ఇన్స్టాల్ చేశాను ఫ్రమ్ స్టడ్స్. ఇది 1370 పడిందండి. ఈ అలాగే మనకి క్రూజర్ బాక్స్ లెఫ్ట్ అండ్ రైట్ ఆర్డర్ చేశాను. ఇది కూడా సమ్ 1300 అట్లా పడింది విత్ సమ్ డిస్కౌంట్. సో ఒక్కొక్కటి 1300 పడిందండి. తర్వాత వచ్చేసి ఫాగ్ లైట్స్ ఇన్స్టాల్ చేశాను. ఈ లోకల్ స్టోర్ నుండి ఇన్స్టాల్ చేశాను, అటు సైడ్ ఇటు సైడ్. అది ఎంత పడిందంటే సెట్ వచ్చేసి 800 రూపీస్ పడిందండి. మంచి బ్రైట్నెస్ వస్తుంది నైట్ పూట. మీకు లాంగ్ వెళ్ళే వాళ్ళకి వెరీ డిమ్ లైట్ ఉన్న ఏరియాస్లో బాగా ఉపయోగపడుతుంది. సో ఐ థింక్ ఇట్స్ ఎ మస్ట్ యాక్సరీ. తర్వాత వచ్చేసి ఈ ట్యాంక్ ప్యాడ్స్ ఇన్స్టాల్ చేశానండి ఫ్రమ్ కంపెనీ రా అండ్ రగ్గడ్. ట్యాంక్ నీ ప్యాడ్స్ అంటారు. బోత్ లెఫ్ట్ అండ్ రైట్ వస్తుంది. వెరీ సాఫ్ట్ అండ్ హ్యాజ్ ఎ లెదరీ టచ్. సో ఇది వచ్చేసి నాకు 899 పడిందండి పేరు. సో ఈ యాక్సరీస్ అన్నీ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను నా బైక్లో. సో అగైన్ ఐ విల్ బి మెన్షనింగ్ the links to purchase the products in the description below. So guys, if you like my video, give me a thumbs up and don't forget to subscribe my channel, and thank you. See you all. Bye bye.